ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన లైఫ్లో ఎవరి రోల్ ఎంతవరకు అంటే పేరెంట్స్ దగ్గర నుంచి పార్ట్నర్ వరకు మన లైఫ్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోల్ పోషిస్తూ ఉంటారు. ఎవరైనా సరే దానికంటే ఎక్కువ పోషిద్దాం అనుకుని హర్ట్ అయిన వాళ్ళు కొంతమంది, వాళ్ళు అసలు పోషించాల్సిన దానికంటే చాలా తక్కువ పోషించి ఇతరులని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. మరి ఎవరి రోల్ ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఎవరి రోల్ ఎంత అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చదివించాం కాబట్టి జీవితం మొత్తం మాదే. ఎందుకంటే నేను చదివించాను కష్టపడి, నా జీవితం మొత్తం వృధా చేసుకుని నా పిల్లల్ని చదివించాను కాబట్టి నా పిల్లాడి జీవితం మొత్తం నేను వాడికి ఎలా చెప్తే వాడు అలా తిరగాలి. తిరగకపోతే ఏదో జరిగిపోయింది, వాడికి ఎవరో ఇది చేసేసారు. ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ జీవితంలోంచి మన జీవితంలోకి వచ్చి మనకి టైం ఇస్తారు. పార్ట్నర్, ఇలా ఎవరి రోల్ ఎంత ఉండాలి, ఎంతవరకు ఉంటే అది అందరికీ బాగుంటుంది? ఓ యా, మనం ఎట్లా సినిమా రాస్తున్నామో దాన్ని బట్టి ఏ క్యారెక్టర్, మన క్యారెక్టర్ని మనం ఎలాంటి హీరోగా రాసుకున్నామో, హీరోయిన్గా ఎలా రాసుకుంటున్నామో అలాంటి క్యారెక్టర్స్ ఉంచుకుంటాం మన లైఫ్లో. అండ్ ఇన్ఎవిటబుల్లీ అది వచ్చేస్తుంది. మీరు గమనించి చూడండి, ఎక్కడైనా సరే మనకి తెలిసి మన స్పృహతో రాస్తే ఒకలా, తెలియకపోయినా ఇన్హరెంట్గా, నేను ఈ మాట మళ్ళీ చెప్తానండి, టిపికల్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. తల్లికి బాగా ఇష్టమైన కొడుకు, తల్లి మీద విపరీతమైన ప్రేమ పెట్టుకున్న కొడుకు, ఖచ్చితంగా కోడలతో చాలా చాలా గొడవలు అవుతాయి. తల్లి అర్థం చేసుకోదు. ఇవి మోస్ట్ కామన్ కాంబినేషన్స్. మాకు ఓపీలోకి తల్లి కొడుకు వస్తున్నారంటే క్లియర్ ఇండికేషన్, అది క్లియర్ ఇండికేషన్. ఎందుకు? వీడికి అమితమైన తల్లి మీద ప్రేమ. ఉండడం తప్పంటారా? ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. ఎప్పుడు తప్పు కాదు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెప్తున్నా. దట్ ఎవరి మీద ప్రేమ ఉండడం తప్పు కాదు. నువ్వు నీ లైఫ్ని ఎలా రాసుకోబోతున్నావు, నేను ఇలా ఉన్నా పర్లేదు, నా తల్లి నాకు ఇంపార్టెంట్, నేను ఇలా రాసుకుంటున్నా స్క్రిప్ట్ అనుకుంటే నీ స్క్రిప్ట్లో నీ తల్లి రోల్ అంత అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఏ స్క్రిప్ట్ మనం ఎలా రాసుకోవాలనుకుంటున్నామో, నాకు ఓకే తల్లి చాలా ఇష్టం, నాకు నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నాకు అంతే ఇంపార్టెంట్, ఆ రెండింటిని నేను సాల్వ్ చేసుకోవాలి ఈక్వేషన్ అనే దాంట్లో ఉంటే నువ్వు అలా రాస్తున్నట్టు స్క్రిప్ట్. కానీ మన స్క్రిప్ట్ తల్లి రాస్తుంటే అసలు అబ్సల్యూట్లీ రాయకూడదు. మనము తల్లి రాస్తుంది అనుకుంటున్నాము. అన్లెస్ యూ అలౌ ఇట్, రాయలేరు ఎవ్వరు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఒక క్లాస్లో 100 మంది పిల్లలు ఉంటే అందరికి అదే టీచర్గా చెప్తుంది క్లాసు, మరి ఒక్కొక్కరు ఎందుకు తయారవుతున్నాడు? అదే కుటుంబంలో 2 పిల్లలు ఉంటే ఒక్కొక్కడు ఒక్కోలా ఉంటాడు. మనం అనుకుంటాం రాస్తున్నామని. వాళ్ళు అలౌ చేస్తేనే, మనం అలౌ చేస్తేనే ఎవడైనా మన లైఫ్ని రాయగలడు. నేను 100% షూర్ అబౌట్ దిస్. దట్ భగవంతు అని అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి, భగవంతుడి పుస్తకాలు ఉన్నాయి, భగవద్గీత లాంటివి ఉన్నాయి, రకరకాల మత పుస్తకాలు ఉన్నాయి, కుల పుస్తకాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన మ్యాటర్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్గా చదివేసిన వాళ్ళంతా అలా మారిపోవాలి కదా. మారరు. మనం ఏది అలౌ చేస్తామో అవే అవుతాము. తల్లి కంట్రోల్ చేస్తుంది అంటే మనం కంట్రోల్ చేయనిచ్చడానికి అలౌ చేసాము కాబట్టి కంట్రోల్ చేస్తుంటారు. ఏదైనా అంతే, ఇదొక్కటే కాదు, ఏదైనా అంతే. టిపికల్గా మనకు వచ్చే ఫుడ్ హ్యాబిట్స్, కొంతమందికి అట్లా గట్టిగా తినడం అలవాటు. మీరు కొంతమందికి నిజంగా కూడా అలా హార్డ్ ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి తెలియకుండా చల్లటి ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది. ఇన్ సమ్మర్ అయితే చల్ల గడ్డ నీరు తాగుతారు. ఓకే, ఎలా వచ్చింది? యు ఆర్ అలౌవింగ్ ఇట్. నీకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, యు ఆర్ అలౌవింగ్ ఇట్ ఇన్ టు యువర్ బాడీ. నేను ఎప్పుడు చెప్తుంటాను దాట్ మనం అలౌ చేయకపోతే నీ లైఫ్లో ట్రామానే ఉండదు, నీ లైఫ్లో ఇబ్బందులు నువ్వు రాసుకోవాలి నీ స్క్రిప్ట్. చాలామంది ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇతర ఇన్ఫ్లుయెన్స్ నువ్వు అలౌ చేయడం వల్ల అవుతుంది. ఇది చాలా సింపుల్. మధ్యలో ఎలా ఆపగలం? హౌ కెన్ వి నాట్ అలౌ ఇట్? యు రైట్ యువర్ స్క్రిప్ట్. ఇప్పుడు నేను నీకు 100 విషయాలు చెప్తాను. ఓకే, ఇఫ్ యూ డోంట్ అలౌ, నీకు నిజంగా మైండ్లోకి ఎక్కదంతే. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ని మాటలు ఉన్నాయి కదా, నేను ఇంత చెప్తుంటాను కదా, నా కజినో
లేకపోతే నా దగ్గర ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ అబ్బాయో, వాళ్ళకి నేను చెప్పే మోటివేషన్ ఎక్కదు. ఓకే వినడు వాడు. మా సార్ రోజు చూస్తాం మేము, ఓకే అయ్యో చెప్తుంటాడులే, ఓకే ఎక్కదు. ఎందుకంటే దే ఆర్ నాట్ అలౌవింగ్ ఇట్. అరే సార్ చెప్తున్నాడు కదా విందాం అని ఉండదు. ఓకే హీఈస్ నాట్ అలౌవింగ్ ఇట్. ఎవరైనా అంతే, నిజము కూడా. కొన్ని రోజులు మనకి ఓకే ఈయన చెప్పేది బాగానే ఉన్నాయి వీడియోలు అని చూసారు అనుకోకుండా, వాళ్ళు దే విల్ స్టార్ట్ అలౌవింగ్ ఇట్. ఎస్ వాళ్ళు మారడం స్టార్ట్ అవుతుంది. అది గుడ్డా బ్యాడా నీకు లైఫ్ విల్ టెల్ యూ. బట్ మనం అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ అలౌ చేస్తూ ఉంటాము. మీరు చెప్తున్న కొద్దీ అదే వీడియోస్ మీరు వచ్చి రాగానే వెంటనే చూద్దామని థాట్ ప్రాసెస్ వచ్చి స్లోగా నన్ను అలౌ చేసి ఆయన చెప్పాడు కదా ఇలా ట్రై చేద్దాం అలా ట్రై చేద్దాం అని వస్తుంది. ఇదే అన్ని చోట్ల జరుగుతుంటుంది. వీఆర్ అలౌవింగ్ ఇట్ అంతే. నేను డిప్రెషన్ కేసెస్, యాంగ్జైటీ, వరి ఇట్లా ఉన్న వాళ్ళకి నేను ఎంతమందిని చూశానో అదొక టైప్ ఆఫ్ ఆలోచన వస్తుంది. దట్ నేను మోసపోయానే, ఆర్ నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది, ఆర్ ఏదో జరిగింది, అనుకున్నవి జరగలే, మార్కులు రాలే, జాబ్లో తీసేశారు, నన్ను ఇన్సల్ట్ చేసి అవమానించి తీసేశారండి అనే ఆలోచన. అంటే నాకు అవమానం జరిగింది అని ఎక్కించాడు. ఆ ఎక్కించిన దాని వెంటనే కిటికీలన్నీ మూసేశారు. చీకటి రూమ్లో కూర్చోవడం అలవాటు అవుతుంది. అట్లా బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటారు. దే ఆర్ అలౌవింగ్ ఇట్. ఓకే వాళ్ళు ఆ దయ్యముని పట్టడానికి ఎలౌ చేస్తూ ఉంటారు. అది ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఓకే, ఆల్ ఫార్మాట్స్. నేను దయ్యం అంటే మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. దట్ ఆ పాయింట్ని అలా ఎవరైనా సరే వాళ్ళ మాటలు మన లోపలికి ఎక్కుతుంటాయి. ఎందుకంటే మాటే మంత్రముగా మారుతోంది. అది తల్లి రోజు ఉండే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అనే దాంట్లో ఉంటే, మా అమ్మ చెప్పినవి నిజమేమో అనే దాంట్లో ఉంటాం. నిజమైందా అబద్ధమైందా కాదు పాయింట్ ఇక్కడ. నేను నా స్క్రిప్ట్ని ఎలా రాయబోతున్నా, వాళ్ళని బాధ పెట్టద్దు, వీళ్ళని బాధ పెట్టద్దు, నేను రాస్తా స్క్రిప్ట్. ఓకే నెమ్మదిగా వాళ్ళు చెప్తున్న మాటలన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి, ఎక్కట్లేదు. బట్ వాళ్ళకి ఓకే దే ఆర్ హర్ట్, నేను మారుస్తా అని మనం మన గేమ్ని మనం ఆడడం, మన లైఫ్ని మనం సెట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా జరుగుతాయండి. చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. దీనికి మన మొరాలిటీ అడ్డు వస్తుంది. నా తల్లిని అంత మాట అంటావా, నాకు అసలు తట్టుకోలేకపోయాను. మా దగ్గరకు వచ్చేవాళ్ళంతా నా తల్లిని అంత మాట అంటే నేను ఎలా తట్టుకుంటానండి, తట్టుకోలే. ఇప్పుడు ఏమైంది, తట్టుకోలేకపోయావు, నువ్వు చాలా గొప్పోడివే, 2 సార్లు కొట్టావు. వాళ్ళు అయ్యో మేము ఎంత తప్పు చేసామని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇంకా నీకు ఎగోని, నీకు వర్రీ, నీకు స్ట్రెస్, నీ కాపురం పోయింది, వెళ్ళిపోద్దాం. అంతవరకు రానివ్వకుండా ఎలా తెలివిగా మేనేజ్ చేయాలో ఇంపార్టెంట్. కష్టమే, నేను కాదనట్లేదు, చాలా చాలా కష్టమైన పనే. తల్లికి కోడలికి కానీ బ్రదర్స్ మధ్యలో కానీ వస్తాయి, కష్టమే. కానీ అలాంటప్పుడు వాడడానికే భగవంతుడు తెలివి బుర్ర అనేది ఒకటి ఇచ్చాడు. నిజంగా వాడాలి అలాంటి టైంలోనే. దట్ హౌ ఐ మేనేజ్ దిస్, ఈ ప్రాబ్లమ్ ఎట్లా మేనేజ్ చేయాలి నేను అనేది ఒక 10 నిమిషాలు కూర్చుని ఆలోచించాలి. టక్కుమని దొరుకుతాయండి. మనం ఏం చేస్తాం సార్, నన్నంత మాట అంటాడా, నాకు ఆ మాత్రం చీమురెత్తురు ఉండదు. ఎందులో ఉంటారు నీ చీమురెత్తురు? ఎందుకు ఎవడు మెజర్ చేస్తాడా, సర్టిఫికెట్ ఇస్తాడా గొప్ప చీమురెత్తురు గలవాడు అని? నిజంగా ఉన్నారు చాలామంది. నేను మాత్రం నాకు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా, కెనడా నుంచి ఫోన్ చేస్తారు. అసలు మా ఆవిడలమ్మ నేను తట్టుకోలేకపోయానండి అని చెప్పి. నేను అసలు ఊరుకోనండి, నేను రోషం కలిగిన అబ్బాయినండి, ఊరుకోనండి. నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా నీ కాపురం పోతుంది అక్కడ. నువ్వు ఇప్పుడు ఊరుకుంటావో ఊరుకోవో కాదు, అది ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలి, అది నీ స్క్రిప్ట్ని నువ్వు రాయడం మొదలు పెట్టావా, నీ స్క్రిప్ట్ ఇప్పటికైనా. నేను వాడెవడో స్విచ్ చేయగానే అని తిరిగిపోయే ఫ్యాన్ కాదు. మా ఆవిడలా మాట్లాడగానే నా ఆవేశపడిపోయేసరికి వీడు ఇక్కడ ఆవేశపడుతున్నాడు, ఇంకో 4 గంటది ఆవిడ ఆయన, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దట్ వే లైఫ్ని మన చేతిలోకి తీసుకుని రాయడం మొదలు పెడితే ఎవరి పార్ట్ ఎంతో నువ్వు డిసైడ్ చేస్తావు. ఓకే, అంటే ఎవరి రోల్కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తే మనం ఏంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. అబ్సల్యూట్లీ, అలా చెయ్యలేరుగా వాళ్ళు. సి దట్ ఈస్ ద గేమ్, అదే విధి. దట్ నీ లైఫ్లో ఏ రోల్ ఎవడెవడు ఎలా ప్లే చేయాలో నువ్వు నిర్ణయించకపోతే వాళ్ళ రోల్ వాళ్ళు అతిగా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. మన యాక్టింగ్ ఎంతవరకు చేయాలో అంతవరకు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాం మనం అట్లాగా? మనకు క్లారిటీ ఉన్నప్పుడు, నేనేం అవ్వాలనుకుంటున్నాను రా అనేది క్లారిటీ ఉన్నప్పుడు. నేను బైపీసీ చదవాలి,
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎస్ ఇది చదవాలి అనుకున్నప్పుడు మ్యాథ్స్ సార్ వచ్చి ఏం చెప్తాడు మ్యాథ్స్ సార్ అని మ్యాథ్స్ వర్షన్లో పడను, నేను సైన్స్లో ఉన్నాను ఎస్ కదా. అట్లాగా నీ లైఫ్లోకి నాకు తల్లి ఇంపార్టెంట్, తల్లికి ఇంత రోల్ ఉంది, నా తల్లి నా కోసం చాలా చేసింది, తల్లిని హ్యాపీగా చూసుకునే ప్రోగ్రామ్ నాది, ఓకే అంతవరకే. తల్లికి కోడలికి మధ్యలో గొడవని తీర్చడానికి నేను తల్లి సైడ్ తీసుకుని గొడవ పడాలి, రాంగ్ ఆన్సర్. ఓకే రాంగ్ ఆన్సర్. ఆప్షన్స్లో రాంగ్ ఏంటంటే నువ్వు నీ తల్లి నీ కోడలు వల్ల హ్యాపీగా ఉండాలి ఇస్ రాంగ్ ఆన్సర్. నీ వల్ల నీ తల్లి హ్యాపీగా ఉండాలి రైట్ ఓకే ఆన్సర్. రైట్ ఆన్సర్. కోడల వల్ల హ్యాపీగా ఉండాలి రాంగ్ ఆన్సర్. మరి తల్లికి సపోర్ట్ చేయలేవు రాంగ్ ఆన్సర్, కోడలికి సపోర్ట్ చేయలేవు రాంగ్ ఆన్సర్. మరి ఎక్కడ నిలబడాలి? అందుకనే అంటున్నాను కోడలతో ఉన్నప్పుడు ఆర్ వైఫ్తో ఉన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ యువర్ వైఫ్ దట్ నువ్వు మా అమ్మ గురించి ఎంత చెప్పినా నాకు ఇక్కడికి ఎక్కదు, పాయింట్లెస్, ఓకే చెప్పక ఆ విషయం. ఓకే, వాళ్ళకి ఆ విషయం క్లియర్గా అర్థం అవ్వాలి దట్ నువ్వు నా హస్బెండ్కి ఇవి ఇవి బౌండరీస్. ఓకే వాళ్ళ అమ్మ గురించి ఎంత స్టోరీలు చెప్పినా నమ్మడో తెలియాలి క్లియర్గా. ఆ ఒక్క విషయంలో నేను ఐ కాంట్ హెల్ప్. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కోడల గురించి చెప్తే అబ్సల్యూట్లీ ఇట్లా చేసింది. నీకు అలా చాలా మంది వస్తారు, వాళ్ళ అమ్మకి నువ్వు రోల్ ఇస్తున్నావా లేదా అనేది నీకు లైఫ్లో క్యారెక్టర్లో డిసైడ్ అవ్వాలి. అంటే ఆవిడ ఈయనకి జీవితం ఇచ్చింది, జీతం ఇచ్చింది, ఆవిడ లైఫ్నే ఇచ్చేసింది కాబట్టి ఈయన ఆవిడకి జీవితం ఇచ్చేద్దాం అని అనుకుంటారు. ఈయన ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నుంచి ప్రేమ రావాలి ఈమెకి, ఆర్ వాళ్ళ అమ్మ మాత్రం నాతో సరిగ్గా మాట్లాడకపోతే నేను ఉండను అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే, పాయింట్ ఇస్ ఇప్పుడు నా హస్బెండ్ నాతో బాగుండాలి ఇస్ డిఫరెంట్. ఎస్ నా హస్బెండ్ నా అత్తతో గొడవ అయినప్పుడు నా సైడ్ తీసుకోవాలి ఇస్ ఎ రాంగ్ ఆన్సర్. ఓకే ఇవి జరుగుతాయండి, ఇవే జరుగుతున్నాయి సార్. ఎప్పుడు ఏ ఫ్యామిలీ ట్రబుల్స్ అయినా సరే ఓకే ఆ రోజు వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నువ్వు ఒక్కసారి కూడా నా వైపు ఆలోచించలేదు. అంటే ఇక్కడే మొదలైతే వేరు కాపురాలని గోల, వెళ్ళిపోదాం మన ఇంట్లోంచి, అసలు గోలే ఉండదు. ఆవిడతో నాకు గోలొద్దు, నేను రోజు ఆవిడతో గొడవ పడద్దు, మనం ఇంకో ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోవాలని అంటే ఇష్టం ఉండదు వెళ్ళడానికి, కానీ ఆవిడని అటు పంపించలేడు, ఈవిడని వదిలిపెట్టలేడు. ఏం చేయగలడు? యువర్ స్క్రిప్ట్, యువర్ స్క్రిప్ట్. యూ డిసైడ్, నువ్వు డెసిషన్. లేదు నాకు నా వైఫ్ అవసరం లేకపోయినా సరే నా తల్లి నాకు ఇంపార్టెంట్ అని నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటే ఆ క్యారెక్టర్లో ఉండు. దట్స్ హౌ ఇట్ ఈస్. శ్రీరామచంద్రుడు అంతటి వాడు కూడా ఓకే అడిగింది ఆ కైకేమ్మ, సరే ఇస్తున్నా అంతే, వెళ్ళిపోతున్నా. ఓకే, ఐ విల్ డిసైడ్ మై స్క్రిప్ట్. ఓకే సీతాదేవికి చెప్పాను నువ్వు ఇంట్లో ఇక్కడే ఉండు, నువ్వు అసలు ఆవిడకి వదిలేసాడు అలా. ఆవిడ వచ్చేసారు, అది తన స్క్రిప్ట్ తను రాసుకున్నారు. మన స్క్రిప్ట్ మనం రాసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కించుకోవడానికి చాలా టైం పట్టినా ప్లీజ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు సిట్ ఆన్ దిస్ థాట్. నేను నా లైఫ్లోకి ఎవరిని అలౌ చేస్తున్నా వాడు మారాలండి, మా ఆవిడ అర్థం చేసుకోదండి. తన స్క్రిప్ట్లో తనకి మీ అమ్మ మీద ప్రేమ రావాలని లేదబ్బా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మంది అర్థం చేసుకో. 99% అంత చేస్తున్నా మా అమ్మ మంచిగానే ఉంటుందండి అయినా అర్థం చేసుకో, ఇలా చాలా ఈక్వేషన్లు చెప్తారు. అంటే బేసిక్గా స్క్రిప్ట్ విషయానికి వస్తే ఇప్పుడు తల్లి కొంతకాలానికి వెళ్ళిపోతారు, తండ్రి కొంతకాలానికి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా మనకు ఉండేది ఒక తోడు. ఆ తోడు మాత్రమే మనతో చివరి దాకా నడుస్తారు. ఈ పార్ట్ వచ్చినప్పుడు నేను నా తల్లి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నా వైఫ్ని నేను వదిలేసి పంపించేశాను. నా తల్లి కొన్ని సంవత్సరాలకు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, నేను ఒంటరి అయిపోతాను కదా. అదే ఎమోషనల్ డ్రామా, అదే నువ్వు అదే రాసుకున్నావు స్క్రిప్ట్. నువ్వు డిసైడ్ అయ్యావు కదా దట్ నువ్వు ముందుకు వెళ్తాను అమ్మతో అని. అమ్మ నిరంతరం జీవితాంతం బతుకుతుంది అని గ్యారంటీతో వెళ్తున్నావు ముందుకి? లేదుగా. అది ఎంత సింపుల్ అంటే దట్ వాట్ డెసిషన్ యూ టేక్. నేను రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అన్నావు అనుకో, రైట్ వెళ్తే నీకు ఇవి కనిపిస్తాయి, లెఫ్ట్ వెళ్తే ఇవి కనిపిస్తాయి. నువ్వు ఈ హైవే ఎక్కితే ఈ స్టేషన్ ఇటు నాగోలు అది అటు సైడ్ వెళ్తావురా, ఇటు వెళ్తే రాయదుర్గ్ సైడ్ వెళ్తావురా అన్నాడు అనుకో. నేను నాగోల్ సైడ్ తీసుకుంటా కానీ నాకు రాయదుర్గ్ కనిపించాలంటే కనిపించదు బాస్, నువ్వు మిస్ అయిపోతావు. సో దట్స్ హౌ యూ రైట్ యువర్ స్క్రిప్ట్. నీ ట్రైన్ నీ లైఫ్ నీ ఎటు పోవాలి. ఇది వెరీ ప్రొఫౌండ్. ఈరోజు ట్రై చేయండి, కావాలంటే ఒక 1 month ట్రై చేయండి. దట్ నేను రాసుకుంటా ఈ రోజు నుంచి నా జీవితంలో నాకు వేరే వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉండాలి డిసైడ్ చేయట్లే. నేను నాకు ఏం ఇంపార్టెంట్ వాటికి నేను ఎలా ప్రిఫరెన్స్ ఇస్తాను డిసైడ్ చేస్తున్నా. వాటికి తగ్గ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. నువ్వు చెప్పగానే అయ్యయ్యో అవునా అని ఎవడు చెంపలేసుకుని ఉండడు. వాటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఆ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి నువ్వు రెడీయా? ఇటెలు
ఈ రెడీ లేవా ఇటెల్. ఇటెళ్ళు సింపుల్ అయిపోతుంది ఆన్సర్. మధ్యలో నిలబడితే ఎమోషనల్ ట్రామాలో నలిగిపోతావు. అందుకని ఎవరి రోల్ ఎంత ఉండాలి అన్నది యూ డిసైడ్. అందులో కొద్దిగంత ధర్మం యాడ్ చేయి, కొద్దిగంత నీ సైడ్ నుంచి ప్రేమను యాడ్ చేయి. ధర్మంగా ఉండి నాకు పెళ్లి చేసుకొచ్చా కదా, నా వైఫే కదా, ఎట్లా మేనేజ్ చేయొచ్చు, అరే అమ్మరా జన్మించింది ఎలా మేనేజ్ చేయొచ్చు, ఇద్దరిని ఒకరినొకరిని కూర్చోబెట్టి మీ ఇద్దరు కలిసిపోండి అని చెప్పనవసరం లే, ఎలా మేనేజ్ చేయొచ్చు తెలిసి. అండ్ వాళ్ళు ఎప్పుడు ఏ మాట చెప్పినా అని ఊగిపోయి ఇక్కడికి వెళ్ళి అని ఊగిపోయి అక్కడికి వెళ్ళి టైం వేస్ట్. వాళ్ళకి కూడా సేమ్ ఇదే, నేను అబ్బాయి విషయం చెప్తున్నా, అమ్మాయి విషయం చెప్తున్నదా, సేమ్ తల్లికి తండ్రికి కోడలికి కూతురికి అందరికీ చెప్తున్నా దట్ మీ లైఫ్లో ఎవడో ఏదో చెయ్యాలి మారాలి అనే స్క్రిప్ట్ రాసుకున్న రోజులు ఇబ్బంది నలిగిపోతారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు చూస్తానండి, నేను మా తోటి కోడలు నా మీద చేతబడి చేయించింది అనే దగ్గర మొదలుపెట్టి రకరకాలు ఉన్నారు. ఈ మధ్య కొత్తగా చాలా కొత్త జనాభా తిరుగుతున్నారండి. నేను ఈ మాట చెప్పాలి బికాస్ చాలామంది చూస్తున్నా దట్ ఎవరో డిజిటల్లీ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనే ఒక బ్యాచ్ తిరుగుతున్నారు. వీళ్ళందరూ డిజిటల్గా మా లోపల ఏదో నా మైండ్ లోపల నరాలు కదిపేసేసి ఇలా చాలామంది ఫూలిష్గా లక్షలు పెట్టి పూజలు, లక్షలు పెట్టి అవేవో లక్షలు పెట్టి అవేవో అడవిలో చేతబడులు ఏవో చేయించుకుంటున్నారు. ఏంట్రా బాబు ప్రాబ్లం అంటే ఎవరో కంప్యూటర్ ద్వారా నా మైండ్లోకి ఎక్కిపోయి అయ్యో మనకు నవ్వు అనిపిస్తుంది. నిజం, వాళ్ళు సీరియస్ దట్ దే ఆర్ కంట్రోలింగ్ దేర్ మైండ్ ఫ్రమ్ కెమికల్స్. అంత ఖాళీగా ఉన్నారు జనం. అంటే నా మైండ్లోకి ఏదో కంప్యూటర్ వచ్చి ఎక్కి అసలు మైండ్లోకి కంప్యూటర్ ఎలా వెళ్తుంది మీకు తెలియదండి అంటారు. ఉంది టెక్నాలజీ ఇప్పుడు అంటారు. నిజంగా ఉన్నారు. ఇలా గ్రూపులుగా తిరుగుతున్నారు కొంతమంది. వాళ్ళు అందులోంచి బయటకి హాలూసినేషన్, సైకలాజికల్ హాలూసినేషన్ అండి. ఈ బ్రెయిన్లోకి ఇంకా వెళ్ళే టెక్నాలజీ రాలేదు. పోనీ అంత వచ్చినా అది కోట్లలో ఉంటుంది. అన్ని కోట్లు పెట్టి నీకు 20,000 జీతం వచ్చే నీ బ్రెయిన్లోకి ఎందుకు ఎక్కుతాడు ఎవడైనా అని చెప్పినా వినట్లేదు. చాలామంది ఉన్నారు అలా, నా బ్రెయిన్ హ్యాక్ అయిపోయింది అనేవాళ్ళు. ఫోన్ హ్యాక్ అవడం ఓకే, బ్రెయిన్ హ్యాక్ అవడం ఏంటి అంటే మనల్ని కూర్చోబెట్టి నిజంగానే హెల్యూసినేషన్ చేయడానికి ఏదో ఒక సిస్టమ్ ఉంటుంది కదా, అలా చేస్తే ఓకే. ఎక్కడో కంప్యూటర్లో ఎవరో కూర్చొని మన బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తున్నారేమో. ఇప్పుడు నేను అంటున్నది నిజంగా అలా చేస్తున్నారేమో, దాన్ని మనం ఏం చేయలేము. దానికి అడవిలో కూర్చొని చేతబడి పూజలు చేస్తే ఎలా మానుతుందో అన్నది నాకు ఇంకా నిజంగా చాలా మంది ఉన్నారు అలాగా. అంటే ఇప్పుడు నిజంగానే వీళ్ళు కూడా మళ్ళీ కూర్చొని వెళ్ళి చేతబడి చేసి వాళ్ళ జీవితాన్ని మార్చేద్దామని అని ఏంటో అలా చాలా మంది ఉన్నారు. ఇలాగా దే థింక్ ఎవ్రీవన్ ఎల్స్, వాళ్ళంతా చెడ్డవాళ్ళు, వాళ్ళంతా రాంగ్, వాళ్ళందరూ పగబట్టి నిన్నే నాశనం చేయడానికి కూర్చున్నారు. ఇది నిజం ఎంతమంది ఉన్నారమ్మా, నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ బయటకు రావాలి ఇలాంటి వాళ్ళందరూ. మేబీ నా వీడియో ద్వారా నన్ను కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు మారితే. అలా ఎవ్వరు మన మైండ్ని కంట్రోల్ చేయలేరు అన్లెస్ అండ్ అంటిల్ యూ అలౌ ఇట్. నువ్వు అలౌ చేస్తే తప్ప. ది ఫైనల్ పాయింట్, ఇఫ్ యూ అలౌ ఇట్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. నువ్వు అలౌ చేయక వద్దు నాకు అది అని అంటే నిజంగా ఈ మాట చెప్తున్నాను నేను, దెయ్యములు వచ్చిన నాకు వద్దును అంటే వెళ్ళిపోతాయి. ఎవరన్నా అంత స్ట్రాంగ్గా కూర్చొని వద్దు, నాకు వద్దు, ఐ డోంట్ వాంట్, నేను అలాంటి వాటి గురించి బాధపడను అనుకుంటే వెళ్ళిపోతాయి. ఇది ట్రై చేసుకోవాలి అందరూ. దట్ ప్లీజ్ డు నాట్ వరీ అబౌట్ ఎవరి లైఫ్. వాళ్ళందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారేమో, అందరూ నా మీద పగబట్టారండి. మోర్ దాన్ 3 నీ మీద పగబట్టారు అంటే నువ్వే చేతగాని వాడివి, తప్పు నీదే. ఎగ్జాంపుల్ కొంచెం అంటే ఈజీ చేయడానికి చెప్తున్నాను. మోర్ దాన్ 3 నీతో రూడ్గా బిహేవ్ చేస్తున్నా, మోర్ దాన్ 3 నీ మీద పగబట్టేసిన, మోర్ దాన్ 3 నీ మీదే కుట్ర పన్నేస్తున్నారంటే ఎక్కడో నువ్వే రాంగ్. అంటే బాగా ఎదుగుతుంటే కూడా అలాంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. వాడు ఆలోచించాడు, ఎదిగేవాడు ఇవన్నీ చెత్త ఆలోచించాడు కూర్చొని, వాడు పగబట్టాడేమో అని. మీరు ఎప్పుడైనా చూసారా అట్లాంటి విషయాలు? దట్ పెద్ద బెంజ్ కార్ మీద నన్ను చూసి ఏడవకరా అని రాసుకునేవాళ్ళు ఛాన్సే లేదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్. నిజంగా కూడా చిన్న మైండ్ సెట్లో ఉన్న వాళ్ళే ఇలా ఎవడో నన్ను చూసి ఏడ్చేస్తాడేమో, వాళ్ళు నిజంగా అంత ఏడుపుకి వాటికి నువ్వు కౌంటర్ చేయాలంటే ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. నీ లోపల శక్తి పెంచు. ఎదుగుతూ చూస్తారు, చూడ్డానికే ఎదగాలి. ఎవడో చూస్తాడనగా ఎదిగేది.
ఎవరు చూస్తారనే కదా సంపాదించేది, కారు కొనేది, పెద్ద బంగ్లాలు కట్టేది. ఎవరో వచ్చి చూసి ఏం కట్టినావు మామ ఇల్లు అంటారని అనుకోవాలి కదా, అనుకోవాలనే కదా. చూడకూడదు, దిష్టి పెట్టకూడదు, ఎవరేం మాట్లాడకూడదు అంటే అక్కడే ఉంటాం. ఓకే, అక్కడి నుంచి ఎదగాలంటే అన్ని పడుతూ ఉంటే నువ్వు పట్టించుకోకు. సో మన లైఫ్లో ఎవరు ఎంత రోల్ ప్లే చేయాలో నువ్వు అలౌ చేస్తేనే నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి కాలేజ్లో ఒక పిహెచ్డి చదువుతుంది. ఆ కాలేజ్లో ఉండే ఇంకొక పిహెచ్డి క్యాండిడేట్ వీళ్ళ పిహెచ్డి గైడ్తో కొలాబరేట్ అయిపోయి ఇంకేదో ప్రాజెక్ట్ చేస్తుంది, నన్ను సైడ్కి చేస్తారు ఓకే అని ఒక పిహెచ్డి క్యాండిడేట్ బాధపడి డిప్రెషన్లోకి వెళ్తే యూ అలౌడ్ ఆ పిహెచ్డి క్యాండిడేట్ వాడేదో ప్రాజెక్ట్ చేస్తే నీకొచ్చిన బాధ ఏంటి? నువ్వు లేదండి చేసేస్తే ఓకే, కానీ నన్ను తక్కువ చేసి వాళ్ళు మాటలు ఏమైనా అనొచ్చు, నువ్వు నేను తక్కువ అయిపోయాను అనుకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. యూ బీయింగ్ ఏ పిహెచ్డి క్యాండిడేట్ ఇంకా అక్కడ అలా ఆలోచించేసే నేను ఎప్పుడు నమ్ముతాది దట్ డిగ్రీస్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద బ్రెయిన్. వాళ్ళకి చదువు డిగ్రీతో సంబంధం లేదు, చిన్న నుంచి పెద్ద. నేను ఎంత గొప్పవాళ్ళని చూశానో ఎడ్యుకేషన్ వైజ్ తక్కువ ఉన్నా మైండ్లో స్ట్రాంగ్ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇది ఐ థింక్ తెలుసుకోవాలి అందరూ. హోప్ఫుల్లీ అంటే కొంచెం ఫన్నీగా అనిపించినా చాలా మంది నిజంగా అలా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయం వాళ్ళు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి, వాళ్ళకి ఏమాత్రం నేను మిమ్మల్ని తక్కువ చేయాలని నేను మానట్లేదు, బట్ అలాంటివి ఉండవు. నమ్మకండి, ముందు మీ బ్రెయిన్లో మీరు అలౌ చేయకండి. అది జరిగినా జరగకపోయినా మీరు అలౌ చేస్తే బాధపడతారు. ఇది అర్థం కావాలి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.